నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని బుధవారం రోజున సాయంత్రం కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు మద్దెల సుదర్శన్ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు మిరుదొడ్డి మండల కేంద్రంలోని గాంధీ చౌరస్తా వద్ద సాయంత్రం ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. తీసేసిన గంటే ఈరోజు మన జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన శుభాకాంక్షల్ని పురస్కరించుకొని మా కాంగ్రెస్ కార్యకర్తలు, కార్మికులు, కర్షకులు, శ్రామికులు, వ్యవసాయదారులు కాబట్టి టైం కుదరలేక ఈ సాయంత్రంలో ప్రోగ్రాం పెట్టుకున్నాం. దాన్ని పురస్కరించుకొని ఆ దినాన్ని పురస్కరించుకొని ఈ టైంలో ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారికి కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా మేము మనం చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని మిరుదొడ్డి మండల కేంద్రంలో ఘనంగా కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో మా మిరుదొడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చే ఎలక్షన్లలో కూడా ఆయన సీఎం కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆయనకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టుకు కేంద్ర హోం సహాయ మంత్రి రావడంతో ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి లోక్సభ ఎలక్షన్ ముందు కట్టిన ముడుపును విప్పి ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామివారి ఆశీర్వచనాలు అందించి శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. కొండగట్టు అంజన్న స్వామి దయతోని ఆశీర్వాదంతో కరీంనగర్ కార్యకర్తల యొక్క పార్లమెంట్ కార్యకర్తల యొక్క కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ల ఆశీస్సుతో మన భారీ మెజార్టీతో నేను గెలవడం వల్ల మా జాతీయ నాయకత్వం, మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, మన అమిత్ షా గారు, మన జాతీయ అధ్యక్షులు నడ్డా గారు
నాకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మొదటి కూడా పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్తగా, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మా కార్యకర్తలు చేసిన పోరాటాన్ని గుర్తించి వారు లాఠీ దెబ్బలు తిన్నటువంటి విషయాన్ని గుర్తించి, వారు జైలుకు వెళ్ళిన గుర్తించి, మనం చేసిన ప్రజా సంగ్రామ యాత్రను గుర్తించి వాళ్ళ కేంద్ర నాయకత్వం బాధ్యతలు అప్పగించడం జరిగింది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఒక ఆలోచనతో ఇంత పెద్ద మెజార్టీ నాకు అందించడం జరిగింది. దాని ఫలితంగానే ఇవాళ ఇంత స్థాయికి ఇలా కేంద్ర నాయకత్వం వాళ్ళకి బాధ్యతలు అప్పగింది. తప్పకుండా వారు ఇచ్చిన బాధ్యతలను, దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల యొక్క విశ్వాసాన్ని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి, ఈ దేశ రక్షణ కోసం, ఈ ధర్మ రక్షణ కోసం, ఈ సమాజ రక్షణ కోసం తప్పకుండా పనిచేస్తాను. నేను గతంలో కూడా కొండగట్టు అంజన్న స్వామి దేవాలయ అభివృద్ధికి అనేక విధాల ప్రయత్నం చేసినప్పుడు కూడా పాలకులు సహకరించకపోవడం వలన వాళ్ళ కనీసం ఏమాత్రం అభివృద్ధి లేకుండా ఉన్న విషయం వాస్తవం. ఇలా కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం కోసం తెలంగాణ రాష్ట్రం కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా నిరుపేద భక్తులు వస్తూ ఉంటారు, ఇక్కడ కానీ గురువాడ దేవస్థానం కానీ. కాబట్టి వాళ్ళందరికీ కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన గతంలో ఉండేది. వాళ్ళ ఎన్నికల సందర్భం కూడా చాలా సందర్భాలు చెప్పాను. ఇలా టెంపుల్ కారిడార్ చేద్దామని చెప్పి కూడా అనుకున్నాం. కానీ గతంలో ఉన్నటువంటి పాలకులు సహకరించకపోవడం వల్ల ముందుపడింది. వాళ్ళకి ఇచ్చిన హామీలు అవి నెరవేర్చలేదు. వాళ్ళు చేయలే, చేస్తామంటే మాకు సహకరించలే, చేసే అదృష్ట అవకాశం మాకు రాకుండా చేసింది. కాబట్టి ఈసారి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఆంజనేయ స్వామి వారి సన్నిధానం నుంచి ఈ దేవాలయాల అభివృద్ధి కోసం రాజకీయాల పక్క పెడదాం. పేరు ప్రఖ్యాత గురించి ఆలోచించకుండా ఈ దేవాలయాల అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసిమెలిసి ఆ ఎజెండాను ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఒక కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా, ప్రజలు ఎన్నుకున్న పార్లమెంటు సభ్యునిగా కేంద్రం నుంచి తప్పకుండా సహకారాన్ని తీసుకొచ్చే బాధ్యత రాదు. ఇలా నేను కూడా అమ్మవారి భక్తుని, ఆంజనేయ స్వామి భక్తుని, దైవ భక్తుని. నేను దేవుని కోసం దేవ ధర్మరక్షణ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను ఒక లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం, కష్టపడి పనిచేస్తూ ఉంటాం. హిందూ ధర్మం కోసం మేము కష్టపడి పనిచేస్తూ ఉంటాం. హిందూ ధర్మ రక్షణ కోసం కమిట్మెంట్తో పనిచేస్తాం, తెగించి కొట్లాడతాం, అన్నిటికీ భరించి కొట్లాడతాం. ఇటువంటి పరిస్థితుల్లో కొండగట్టు అంజన్న స్వామి దేవాలయ యొక్క అభివృద్ధికి నేను కట్టుబడున్నా. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ఇక్కడ నాయకుల యొక్క సహకారంతో అందరం కలిసిమెలిసి ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క సన్నిధానాన్ని అభివృద్ధి చేయడానికి తప్పకుండా ఒక ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు వస్తాం, తప్పకుండా సహకరిస్తాం. ఇప్పుడే మాకంటే ఎక్కువ వాళ్ళ అర్చకులకు కానీ, ఇక్కడ సిబ్బంది కానీ ఇక్కడ సమస్యలు తెలుస్తుంది. వాళ్ళు కొన్ని ఆలోచనలు ఇస్తూ ఉంటారు, అనేక సందర్భాలు చర్చిస్తూ ఉంటారు భక్తుల నుంచి కానీ వాళ్ళు కూర్చొని. అందుకే వాళ్ళు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది, వాళ్ళ ఆలోచనను తయారు చేయమని చెప్పి. అందరి ఆలోచన మేరకు, అందరి సహకారంతో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచనతో ఈ ఆంజనేయ స్వామి దేవాలయ యొక్క అభివృద్ధికి తప్పకుండా సహకరిస్తాం. జిల్లా కేంద్రంలోని నాగనూల్ రోడ్లో అమానుషం. శ్మశాన వాటిక ఎదురుగా అప్పుడే పుట్టిన శిశువును వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు. అప్పటికే మృతి చెందిన ఆడ శిశువు. సంఘటన స్థలం వద్ద విచారిస్తున్న పోలీసులు. నాగనూలు పోయే దారిలో శ్మశాన వాటిక ఎదురుగా ఒకరోజు అమ్మాయి చనిపోయిందని సమాచారం రాగా ఇక్కడికి వచ్చి చూస్తే వాస్తవంగానే చనిపోయింది బ్యాగ్లో ఉన్నది. ఆ బ్యాగ్ నుంచి తీసి చూసాము. మగ పిల్లగాడ ఆడపిల్లనే ఈరోజు ఉదయమా లేకపోతే నైటా డెలివరీ అయినట్లు ఉంది. ఇన్వెస్టిగేషన్ పర్పస్ నిమిత్తము హాస్పిటల్
మార్చర్ రూమ్కి షిఫ్ట్ చేసినాం డెడ్ బాడీ. ఏదైనా తదుపరి ఇన్వెస్టిగేషన్లో ఏదైతే ఉంటే ఏదైనా చెప్తాం. జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల జెడ్పీటీసీలు ఎంపీపీల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జిల్లాలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జెడ్పీ చైర్మన్ ద్యావ వసంత సురేష్ ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి నిర్వహించారు. సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అధికారులు నాయకులు సమన్వయంతో పనిచేయడానికి కృషి చేశారని, జిల్లా అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో మరి ఆత్మీయ సమ్మేళనానికి చేసినటువంటి గౌరవ పెద్దలు శాసనసభ్యులు సంజయ్ గారికి, అదేవిధంగా మరి గతంలో మన కొరుట్ల నియోజకవర్గానికి, అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీడియా మిత్రులకు, జిల్లా పరిషత్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున జిల్లా స్థాయి అధికారులందరికీ మరి ఈనాడు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ గారికి, సావిత్రి జ్యోతిబాయి ఫులే గారికి నివాళులు అర్పించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇవాళ ఒక మహిళగా, జిల్లా పరిషత్ చైర్మన్గా నాతో పాటు నాతోటి జెడ్పీసీ సభ్యులు, అదేవిధంగా మండల పరిషత్ అధ్యక్షులు ఒక 50% వరకు లోకల్ బాడీస్లో ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం రచించి ఉండకపోతే ఈనాడు ఎవరమైనా కూడా ఈ పదవులలో దేవాలయంగా, ముఖ్యంగా ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి, తద్వారా చిన్న జిల్లాలు ఏర్పడితే ప్రజలకు పాలన సౌలభ్యం అవుతుంది కాబట్టి ఆ విధంగా ఏర్పడాలని చెప్పేసి గొప్పగా సంకల్పించి గొప్పగా రాజ్యాంగాన్ని తీర్చిదిద్దినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, మరి అదేవిధంగా సావిత్రిబాయి ఫులే మొట్టమొదటి టీచర్, అసలు అక్షరం నేర్పినటువంటి అక్షర సూర్యులు, వాళ్ళిద్దరు కూడా కుల నిర్మూలన అందరు సమానులు అని చెప్పేసి సమాజ సేవ చేసినటువంటి సావిత్రి జ్యోతిబాయి ఫులే వారికి కూడా ఘనమైన నివాళి అర్పిస్తూ, వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ మరి ఈనాడు గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు కూడా అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఊపిరిని ఉద్యమంగా చేసి చావులో తలబెట్టి ఇవాళ ఈ రాష్ట్రాన్ని సాధించిన రాష్ట్రంలో మరి జగిత్యాల జిల్లా అది ఒక జగిత్యాల మరి మున్సిపాలిటీ చుట్టుపక్కల మండలాలు ఉన్నటువంటి ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి జగిత్యాల హెడ్ క్వార్టర్కు ఒక జగిత్యాల జిల్లా అని చెప్పేసి చరిత్రలో మరి ఒక ముద్ర వేసే విధంగా, చర్యలకు ముద్ర వేసే విధంగా జగిత్యాల వాసులందరికీ కూడా గర్వకారణమయ్యే విధంగా చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జగిత్యాల జిల్లా అందించారు. అదేవిధంగా మన జెడ్పీ చైర్మన్ గారు కూడా నేను మొన్న గ్రూప్ అటెండ్ చేశాను చాలా వరకు, ఎందుకంటే ప్రోగ్రామ్స్ లో ఉంటాం కాబట్టి చిన్న వయసులో పెద్ద బాధ్యతలు నెరవేర్చి మరి అందరితో సమానంగా ఉంటూ అటు ఎమ్మెల్యేలు, మినిస్టర్ గారు, అలాగే ప్రజాప్రతినిధులు అందరితో కూడా సమన్వయంతో ఈ జిల్లాను అనేక రంగాల్లో మీరు అభివృద్ధిలో నడిపించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి పదవి అనేది శాశ్వతం కాదు, ఎవరికైనా కూడా పదవి అయిపోయిన తర్వాత కూడా మరి ఫలానా కాలంలో మనం అందరం కలిసిమెలిసి పనిచేసామని ఒక గర్వంగా చెప్పుకునేటువంటి అనుభూతి ఈ 5 సంవత్సరాలు జగిత్యాల జిల్లాతో పంచుకోవడం జరిగింది. మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకే తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు. ఉమ్మడి జిల్లాలో డెప్యూటీస్ చేసినప్పుడు నిజంగా చాలా సముద్రం లాగా అనిపించేది. అప్పుడు విద్యాసాగరరావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు,
జైత్యాల జిల్లాకి వచ్చేది చిన్నగా అనిపించింది. ఎందుకంటే 55 మంది జేపీ సభ్యులు, ఎంపీపీలు, ఒక సముద్రం లాంటిది. కానీ కేసీఆర్ గారు జిల్లాలు చేసినప్పుడు మన వసంతకి జైత్యాల జిల్లా ఏర్పడడం, అవకాశం రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మహిళ జెడ్పీ చైర్మన్ ఉండడం నిజంగా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అందరం కలిసి పని చేసినాము. అదేవిధంగా సోదరమని చెల్లకి పనున్నదని మాట్లాడితే ఏ పనినైనా అది ట్రాన్స్ఫర్లు కావచ్చు, నిధులు కావచ్చు, మా కొడిమేళ మల్లెలకు సంబంధించినటువంటి ఏవైనా మా సోదరులు ఇద్దరు మరి ఎంపీపీలు, జెడ్పీటీసీ, మా రామ్మోహన్ అన్న వీళ్ళకి ఎక్కడ జిల్లా పరిషత్లో పని ఉంటే వెంటనే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మా మండలాలు, మాకు 2 మండలాలు ఉన్నా కూడా ఇక సొంత ఆడబిడ్డలాగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మాకు నిధులు కూడా మంజూరు చేసి ఏ పని పడ్డా ట్రాన్స్ఫర్ ఉన్నా, మంచి ఉన్నా, చెడున్నా కూడా ఒక సొంత ఆడబిడ్డలాగా మాకు సహకరించి మా 2 మండలాల అభివృద్ధికి మరి సహకరించిన అభివృద్ధికి చేసినటువంటి మిత్రురాలు సోదరులని తర్వాత కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం, అభివృద్ధి చేసుకున్నాం, ఇంకా చేసుకుందాం. ఇంతకుముందు చెప్పినట్టు రాజకీయాలు అంటే ఏదో పదవులు ఉన్నప్పుడే కాదు, ఎప్పుడైనా కానీ మన ప్రజల పక్షాన మనం ఉండవచ్చు. ఇలా అయ్యో పదవి అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని వంట చేసుకుంటేనా లేకపోతే వ్యవసాయం చేసుకుంటేనా అన్నది కాదు. ప్రజల పక్షాన్ని ఎప్పుడైనా మనం ఉండొచ్చు. కాబట్టి ప్రజల పక్షాలనే ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భం కోరుతూ సహకరించిన అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వరండా. మీరందరూ అల్లాపూర్లో ఒక స్టేడియం కావాలని కోరుకుంటే మా జడ్పీసీ గారు ఉన్నారు ఇక్కడ. 40 ఏళ్ళ నుంచి అందరు మంత్రులకు అందరికీ మా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ నేను ఒక్కసారి మా రిక్వెస్ట్ చేయగానే, మా ధన్యవాదాలమ్మా, రిక్వెస్ట్ చేయగానే మా మల్లాపూర్ స్టేడియంకి వారు డబ్బులు అలాట్ చేసిన రోజు ఇవాళ బ్రహ్మాండంగా స్టేడియం తయారైంది. దాంతో ఏం తెలుస్తూ ఉందంటే వారి పనితనం కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మా అధికారులు ఉన్నారు ఇక్కడ. చిన్న విన్నపం మీ అందరితోని, ఇప్పుడు చాలామంది కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే విషయం చెప్తున్నారు, మమ్మల్ని మర్చిపోతున్నారు అధికారులు అన్న విషయం చెప్తా ఉన్నారు. నిజంగా మంచి చేసే వాళ్ళతో మీరు కూడా సహకరించాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి బ్లెస్సింగ్తో, ఇక్కడ డెప్యూటీస్లో బ్లెస్సింగ్ గవర్నర్ ఎమ్మెల్యే ఏం చేయలేదు, మీ అందరి బ్లెస్సింగ్స్తో 5 సంవత్సరాలు పూర్తి చేసుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ యొక్క జిల్లా పరిషత్ చైర్పర్సన్గా విధులు నిర్వహించినందుకు జిల్లా ప్రాదేశిక సభ్యులు, శాసనసభ్యులు అందరి సమక్షంలో కూడా జడ్పీ చైర్పర్సన్ గారికి ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం కొనసాగుతున్నది. సన్మానాల తర్వాత కూడా ఫోటో షూట్ కార్యక్రమం ఉంటుంది. అభినాట కృషి గురించి సమిష్టి కృషితో సక్సెస్ ఇస్ ది జర్నీ నాట్ ఏ డెస్టినేషన్. జడ్పీటీసీ సభ్యులు మేడ్పల్లి గారు, స్పీకర్ గారు, డిప్యూటీ సభ్యులు గుడాల గారు, భక్తిరేని అరుణ గారు, డిప్యూటీ ధనమూడి గారు, తదుపరి కోసుకో జగన్ గారు, డిప్యూటీ గొల్లపల్లి గారు, సుజయవాడ కొడిమేళ డిప్యూటీ గారు, వారి తర్వాత మేడ్పల్లి మనోహర్ రెడ్డి గారు, డిప్యూటీ సారంగాపూర్ గారు, మేడ్పల్లి మనోహర్ రెడ్డి గారు, డిప్యూటీ సారంగాపూర్ గారు.
కుండపల్లి రామ్మోహన్ గారు వారి తర్వాత కాటిపల్లి రాధా డిప్యూటీ సభ్యురాలు, శ్రీమతి కాటిపల్లి రాధా గారు డిప్యూటీసీ సభ్యురాలు వెంకటపల్లి గారు, మాగం భూమయ్య గారు డిప్యూటీసీ, సింగిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు డిప్యూటీ సభ్యులు మలాపూర్ గారు. ఇప్పుడు ఎంపీపీలో మాసత్తి రమేష్ గారు ఎంపీపీ బీర్పూర్. ప్రస్తుత సమాజంలో మంచి నైపుణ్యం గల వ్యక్తులు విద్యావంతుల కంటే అధికంగా ఆదాయం సంపాదిస్తున్నారని, మంచి నైపుణ్యత ఉంటే మెరుగైన ఆదాయం సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు అన్నారు. బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి మంతనిలోని తన క్యాంప్ కార్యాలయంలో న్యాక్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్స్ అందజేశారు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు మొన్న ఈ మధ్యలో న్యాక్ సెంటర్ను కూడా విజిట్ చేసి వారందరితో సంప్రదించి నైపుణ్యం ఏ విధంగా పెంచాలి, ఇంజనీరింగ్ చదివితే 15,000 రూపాయలు మొదటగా ఇస్తే స్థాయిలో ట్రైన్ అయిన వాళ్ళకు 50,000 రూపాయలతో ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. అదే ట్రైనింగ్ లేకుండా మేసన్ ఉన్నా, ప్లంబర్ ఉన్నా, ఎలక్ట్రీషియన్ ఉన్నా మళ్ళీ 5,000 రావు. నైపుణ్యం పెంచితే 50,000. మరి మహిళా సోదరి మళ్ళీ కూడా మీకు ఈరోజు కుట్టు శిక్షణతో పాటు రేపు ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనులు వచ్చినా ప్రాధాన్యత ఇచ్చే భాగంలోనే ఈరోజు ఏ విధంగానైతే మహిళా గ్రూపులకు మొత్తం స్కూల్ యూనిఫామ్స్ను స్టిచ్ చేయడానికి ఇచ్చాము. మీకు నైపుణ్యం ఉంటే మిమ్మల్ని కూడా కలుపుకునే ప్రయత్నం మా అడిషనల్ కలెక్టర్ గారు కూడా ప్రత్యేక చొరవతో చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి మీరందరూ బాగుండాలని, మీ కుటుంబాలు బాగుండాలని, మీ సంక్షేమం మాకు ముఖ్యమని మరి ఈరోజు మళ్ళా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. దాంట్లో ఈ ట్రైనింగ్ కానీ న్యాక్ సంబంధించి కానీ ఉన్నాం. పెద్ద సంకల్పన ఉంది. ఆ కార్యాచరణ ముందు అతి త్వరలో తీసుకుపోతా ఉన్నాం. పెద్దపల్లిలో ఈరోజు కాస్ట్ పరంగా నా డిపార్ట్మెంట్ పరంగా ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చదువుతున్న వారికి పెద్ద ఎత్తున దాదాపు 200 మందికి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమంగా, ఇంకా నైపుణ్యం పెంచే కార్యక్రమాలు ఇక్కడ కూడా పెద్ద శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసే కార్యాచరణ తీసుకుపోతా ఉన్నాం. మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి మీకు ఇప్పటికే మీరు అందరు ఫ్రీ బస్సు ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్లో. అందరు ఫ్రీ బస్సులు వస్తున్నారా లేదా? అదేవిధంగా ఈరోజు ట్రైనింగ్ ఇచ్చినాం, మిషన్లు ఇస్తున్నాం. మొత్తం మంది ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకు సరిపోకుండా ఉంటే ట్రైనింగ్ తీసుకున్న ప్రతి సోదరి మనకి తప్పకుండా మిషన్ ఇస్తాం. వీరిని పెంచడానికి దీనికి కావాల్సిన అధునాతనమైన ఇది కంప్లీట్ చేసుకొని ముందుకు పోతే కరీంనగర్లో చూస్తాం. ఇక్కడ కూడా ఒక చిన్న డిజైన్ స్టిచ్చింగ్ సెంటర్ ఉంది. వాళ్ళు ఒక జాకెట్ కొడితే 1,500 రూపాయలు తీసుకోండి. 1,500 రూపాయలు తీసుకుంటారు. ఈ మగ్గానికి సంబంధించి ఈ నైపుణ్యం మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడే పెద్ద ఎత్తున అందరికీ కూడా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. మహాశక్తి ఆలయంలో కేంద్ర సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ని మర్యాదపూర్వకంగా కలిసిన మేయర్ సునీల్ రావు.
జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా ఆల్బెండజోల్ మాత్రలను చిన్నారులకు విద్యార్థులకు మింగించాలని జిల్లా అధికారులకు జెడ్పీ చైర్పర్సన్ సరితమ్మ సూచించారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన జాతీయ నులి పురుగుల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జెడ్పీ చైర్పర్సన్ సరితమ్మ హాజరై విద్యార్థులకు నులి పురుగుల ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఇప్పుడు దాన్ని మేడం గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు, ప్రారంభిస్తున్నారు. ఆ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల విద్యార్థులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మరి ఆరోగ్యకరంగా పుష్టికరంగా తయారవుతారు. ఈ టాబ్లెట్లు వేసుకోవడం వల్ల మీకు ఎంతో ఈరోజు బిజీ షెడ్యూల్ ఉంది. ఇప్పటికీ మా పాఠశాలకు ప్రత్యేకంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మా పాఠశాల తరఫున. అదేవిధంగా జిల్లా వైద్య అధికారుల తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం. మీ బిజీ వాటర్ తాగడం వల్ల మీకు మీ ఆరోగ్యం బాగుపడుతుంది. కొందరు విద్యార్థులకు కొన్ని కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. విద్యార్థులు ప్రతి ఒక్కరు ఈ టాబ్లెట్ యూజ్ చేయాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది. ఇందాకనే డిఎంహెచ్ఓ గారు చెప్పారు, ఆ టాబ్లెట్ వాడడం వల్ల ఇప్పటికీ మన స్టేట్ లోనే ఎవరి సంగతి మనకు అవసరం లేదు. మన స్టేట్ లోనే ఇప్పటికీ చాలా శాతం ఈ వామ్స్ అనేది తగ్గిపోయినాయి. వామ్స్ అంటే నట్టలు, మనందరూ తెలిసిందే. నట్టలని మాట్లాడుకుంటే ఏదో అంటే మాస్క్ గా కనిపిస్తుంది, కానీ ఉన్న వాస్తవం నట్టల మందు అప్పటి నుంచి వాడుతున్నారు. అప్పుడు ఎక్కువ ఉండేది, ఇప్పుడు చాలా అంటే గవర్నమెంట్ ఇనిషియేట్ గా తీసుకున్నందుకు అది తగ్గడం జరిగింది. సో మీ అందరి కోఆపరేషన్ తోని ఇంకా మీ ఫ్రెండ్స్ ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ మెడిసిన్ తీసుకోమని చెప్పండి. డెఫినెట్ గా చాలా మంది ఇళ్లలో ఉంటారు, స్కూల్స్ కి పోని వాళ్ళు. మోస్ట్లీ మన జిల్లా నుంచి 1,52,000 మందికి అంటే ఈ టాబ్లెట్ కి ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏమైనా క్యాచ్ చేసి అంగన్వాడీ నుంచి, ఆశాల నుంచి ఎవరి ద్వారా అన్నది కాకుండా ఇప్పించే బాధ్యత హెల్త్ డిపార్ట్మెంట్ కు ఉంది. దానితో పాటు గద్వాల్కి సంబంధించిన వాసులుగా, గద్వాలు నివసిస్తున్న ప్రజలుగా మన బాధ్యత కూడా ఉంటుంది. సో మీ అందరు కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయండి. అండ్ అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక మీ సార్ చెప్పారు టాయిలెట్స్ గురించి. ఓకే, ఒక 2-3 డేస్ నుంచి కొంచెం డిస్టర్బెన్స్ వల్ల నేను కూడా ఇన్వాల్వ్ అన్నా, వేరే వర్క్ ఉండడం వల్ల. అండ్ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని గురువారం రోజున కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నులిపురుగుల మాత్రలు పంపిణీ చేసిన వైద్యులు మరియు ప్రజాప్రతినిధులు. అనంతరం వారు మాట్లాడుతూ 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు ఈ మాత్రలు వేసుకోవాలని, వేసుకుంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారని, ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలకు ఈ మాత్ర ఉపయోగపడుతుందని అన్నారు. నమస్కారం. ఎందుకంటే మీడియా మిత్రులు అందరికీ తెలియజేయాలి కాబట్టి కొన్ని స్కూళ్ళలో వేస్తారా, మరి బయట జనాలు ఎక్కువ వేస్తారని ఆ సార్లు మాకైతే చెప్పలేదు. 6 నెలలకు ఒకసారి అంటున్నది మీరు 8 నెలలకు కూడా ఒక్కసారి చేస్తారు. ఎందుకంటే మేము ఎంపీడీసీగా ఉండి కూడా చూస్తున్నాము, కానీ సంవత్సరం చేసి మధ్యలో అయితే వేయలేదు. ఇట్టే ప్రతి హాస్టల్లో, ప్రతి స్కూళ్ళలో చిన్న పిల్లలు 9 సంవత్సరాల పిల్లలు అక్కడి నుంచి అన్ని స్కూళ్ళలో ఖచ్చితంగా వేయాలి. మేము మా మేడం గారికి మరీ చెప్తున్నాం, ఏ ఒక్కరు తప్పిపోయినా
మేమైతే పోయి ఎంక్వైరీ చేస్తాం. ఎవరైనా మీ మీద వేయడానికి ఖచ్చితంగా నేనైతే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వేయాలి. మీరు చెప్పింది మీరు చేయండి. గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వేయాలి. ఇంతవరకు జరగాల్సింది కానీ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ మంత్ జరుగుతుంది. ప్రతి 6 మాసాలకు ఒకసారి మాత్రం ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే 100 రూపాయల నులిపురుగు ఉన్న రేట్లు వెళ్ళిపోతుంది. ఆ నులిపురుగులు ఉండడం వల్ల మనం తీసుకున్న ఆహారం మనకు అందకుండా పోయి మన లోపల వీక్నెస్ రావడం, లేకపోతే రక్తహీనత రావడం ఇలాంటి అవలక్షణాలు కనబడతాయి. కాబట్టి వాటిని నివారించడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుంది. ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవు. కాబట్టి అందరూ తీసుకోవాల్సిందే. ఈరోజు హైదరాబాద్ అయిన వాళ్ళకి 27వ తారీఖు నాడు వేయడం ఏర్పాటు చేస్తున్నటువంటి గారికి, దీనికి ముఖ్యంగా వచ్చిన మన సాయిరామ గారికి, వీడియో గారికి, మరియు వారికి మన మరియు సిబ్బంది సిబ్బంది ప్రత్యేకంగా మీ అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలుపుతూ, నిజంగా కూడా ఈ మధ్యలో ఎంఆర్ఓ, ఎంపీడీఓ మరి సంబంధిత డాక్టర్ మరి గౌరవ ఎంపీటీసీ మీడియా మిత్రులకు మరి ముంబై ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మన చెల్లెళ్లకు ఎల్జోడి ఎంపీగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు వాస్తవంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒకసారి తప్పకుండా వేస్తున్నాం. గౌరవ పెద్దలు కొన్ని మరి మర్చిపోయి అందరా అనేది నాకు ఆలోచన రాలేదు. ప్రతి ఇంటిమేషన్ అయితే 6 months అనేది ఈ నూలిపురుగుల మందును మనం ప్రతి స్కూల్లో, ప్రతి హాస్టల్లో ప్రభుత్వం చేపడుతున్నటువంటి నిర్ణయంలో ఇది చాలా గొప్ప విషయం అనేది ఎల్జోడి ఎంపీగా నేను మీకు తెలియజేస్తున్నాను. దీంతో ఏదో సైడ్ ఎఫెక్ట్ రకరకాల సందర్భాలు వస్తాయనేది కాదు. మీ ముందు మేము కూడా తప్పకుండా ఫస్ట్ నేను వేసుకుంటా, పోయినసారి కూడా వేసుకున్నా. తప్పకుండా ఇది మంచిది. అన్ని రకాల అన్ని కోణాల నుంచి ఆలోచించే మరి మనకు మందులు వస్తాయి. కరోనా టైంలో రకరకాల ప్రయోగాలు చేసిర్రు. భాస్కర్ అని చూడు. ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఆల్బెండజోల్ మందులు వేయించి వారికి నులిపురుగుల నుండి రక్షణ పొందాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ అన్నారు. గురువారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని ప్రగతినగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డితో కలిసి పాల్గొని మందుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి పాఠశాలలో చదివే విద్యార్థులకు నులిపురుగుల నివారణ మందులు అందించారు. Occasion of National Deworming Day. Today on the occasion of National Deworming Day, to prevent the worm infestation in children, we are putting albendazole tablet, 400 mg tablet to 18 years of age. For 1 to 2 years, half tablet crushed between spoons and put it to about 3 years to 19 years. Chewable tablet will be put at. ఇప్పుడు లైన్ బై లైన్ మీరు ఒక్కొక్కరిగా వచ్చి టాబ్లెట్ ఇచ్చాక దాన్ని నమిలి chewing gum.
మన జాతీయ స్థాయిలో జరిగేటువంటి నేషనల్ డివామింగ్ డే పురస్కరించుకున్నటువంటి గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గౌతమ్పాడి మేడం గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ మమతారెడ్డి మేడం గారికి, గౌరవనీయులు మా డిస్ట్రిక్ట్లో 2,27,251 మెంబర్స్ ఉన్నారు. 1 to 19 ఏజ్ గ్రూప్. వీళ్ళందరూ ఈ రోజు మనం స్టార్ట్ చేసాం 28 రోజు. రిక్వెస్ట్ అవ్వ డిఓ గారు 28 ఇస్ తర్వాత మా పాప అనేది 27 వరకు అని కాదు, 28 రోజు ఈరోజు 100% వేయాలని అందరికీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ హాస్టల్స్ కానీ అందరికీ ఏం చెప్పామంటే అందరూ 100% అటెండెన్స్ రావాలి. ఫస్ట్ అందరూ 100% అటెండెన్స్ రావాలి. అందరూ కూడా మీ సైడ్ నుంచి కూడా మీ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే ఉన్నారో అంగన్వాడీ కానీ హాస్టల్స్ కానీ రిజిస్ట్రేషన్ మా రూరల్ ఏరియాస్ అందరి ద్వారా ఏంటంటే అందరూ వేసారనే రిపోర్ట్ కూడా ఇంటికి ఎందుకు వేసుకోమని చెప్పారు, ఎందుకు వేసుకోకపోతే కూడా చెప్పారు. ఒకటి మన కలెక్టర్ గారు కూడా ఫ్రీక్వెంట్గా చెప్తారు ఎప్పుడు వచ్చినా. మీకు తెలుసు కదా ప్రీవియస్ కలెక్టర్ హ్యాండ్ వాష్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ ఈటింగ్ ఆఫ్టర్ ఈటింగ్ ఖచ్చితంగా 100% హ్యాండ్ వాష్ చేయాలి. ఇంతకు చెప్పాలి కామన్ టాయిలెట్స్ రియల్లీ అది ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది, త్వరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కామన్ టాయిలెట్స్ యూజ్ చేస్తాం కాబట్టి అందరూ హైజీన్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. హ్యాండ్ వాష్ కంపల్సరీ. మీకు ఎంత మంచి రాగి జావా ఇచ్చినా ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా కూడా అది ఒంటికి పట్టదు. అప్పుడు మీకు ఇప్పుడు ఎస్పెషల్ గర్ల్స్ ఎనిమియా ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డివామింగ్ ప్రోగ్రామ్ చేస్తాం. చేసిన తర్వాత మీకు అన్ని క్లియర్ అవుతాయి. వామ్స్ అని వెళ్ళిపోతే మీకు ఏ ఫుడ్ పెట్టినా కూడా మీకు ఒంటికి రీచ్ అవుతాయి. సో ఎంత తిన్నా కూడా ఒంటికి పట్టకపోతే తిని కూడా వేస్ట్ అవుతుంది. సో అందుకోసమే పర్పస్ మీరు అర్థం చేసుకోండి. ఇంతకుముందు చెప్పినట్టుగా వామిటింగ్స్ తింటానో అట్లా ఇంట్రెస్ట్ లేదనో రెగ్యులర్ చేయడం కాకుండా 100% మీకోసం చెప్తున్నాను. ఇంతమంది ఆఫీసర్స్ వచ్చి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే దానికి పర్పస్ అర్థం చేసుకోండి. అందరూ ఎందుకు డల్గా ఉన్నాం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అదేవిధంగా హైజీన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇది మెయింటైన్ చేయాలి. సో హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. హైజీన్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తే మీరు ఏం తిన్నా కూడా మీకు ఒంటికి పట్టుద్ది. మీకు మైండ్ యాక్టివ్ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటారు. ఏది కూడా డిసీజెస్ రాకుండా ఉంటే స్మోక్ ఉంటుంది. కాబట్టి ఆ రిక్వెస్ట్ ఆల్ ప్లీజ్ అది అందరూ అది ఎన్షూర్ చేయండి. థ్యాంక్ యూ. మనము ప్రతి సంవత్సరం చేసుకునేది నులి పులుగురు గురించి చెప్తారు. నేషనల్ డివామింగ్ డే అంటాము. డూ ఇట్ ఎవ్రీ అకాడమిక్ ఇయర్. ఎందుకు పిల్లలకే వెయ్యాలి పెద్దవాళ్ళకి వెయ్యద్దు అంటే మనకు చాలా ఇష్టమైన అలవాట్లు పైన నోట్లో పెట్టుకొని ఆలోచించుకుంటూ కొరికేయడం ఇలాంటివి చేస్తామా? బల్పాలు తింటాం కదా, చాలా రుచిగా ఉంటాయి కదా, తింటాం కదా, అందరూ అవుతున్నారు. ఎవ్రీవన్ ఇస్ ఈటింగ్ దట్. సో ఆ బల్పాలు తినడం, లేకపోతే వాటితో పాటు పెన్సిల్ని చేస్తూ ఆలోచిస్తూ దాన్ని నవలడం, అవన్నీ ఏమవుతాయి? దట్ ఈస్ కాల్డ్ పైకా ఈటింగ్. అది మంచిది కాదు, చాలా చెడుది. మరి దాంతో ఏమవుతుంది? మన పొట్టులో చిన్న చిన్న పురుగులు వెళ్తాయి కదా. ఎప్పుడైనా బల్పాలు తయారయ్యే విధానాన్ని చూసారా? చూడండి, ఇంకోసారి ముట్టుకోరు వాటిని ముట్టుకోరు. బల్పాలు తయారు చేస్తారు, మనం తింటాము, దాచుకొని మరి టీచర్లు అడుగుతున్నా కానీ ఎవరు అడుగుతున్నా కానీ తింటూ ఉంటాం. అది దట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్. మన వాటితో మన పొట్టలోకి విషాన్ని పంపించుకుంటున్నాం. మరి విషానికి విరుగుడు ఏంటి? ఆల్బెండజోల్ టాబ్లెట్స్. ఏం చేస్తాయి మేడం ఈ ఆల్బెండజోల్? జస్ట్ చిన్న పిప్పర్మెంట్ గా చేస్తే అయిపోతే లోపల ఉన్న పురుగులన్నీ వచ్చేస్తాయి. అవునా? దీంతో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? ఇప్పుడు నీ ఫ్రెండ్ వేసుకుంది, తన పక్కన అమ్మాయి వేసుకోవాలి. ఏమైతే తన స్టూల్ పాస్ చేస్తుంది. ఆ స్టూల్ మళ్ళీ నువ్వు అదే టాయిలెట్ మీద వెళ్ళి కూర్చున్నప్పుడు నీకు ఇన్ఫెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నువ్వు వేసుకున్నావు అంటే నీ చుట్టుపక్కల అందరూ వేసుకోవాలి. ఒక్కరు వేసుకొని నాకు ఫీవర్ ఉంది మేడం నేను వేసుకోను, నాకు జ్వరం ఉంది, నాకు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది నేను వేసుకోను. నో, దీస్ ఆర్ నాట్ ది ఎక్స్క్యూజెస్ విచ్ యూ షుడ్ బి గివెన్. రైట్? మీరు ఎక్స్క్యూజెస్ అసలు ఇవ్వదు, అందరూ వేసుకోండి. ఎందుకంటే వీఆర్ స్టేయింగ్ ఇన్ ద హాస్టల్ ఫెసిలిటీలో ఉంటున్నాం. మనం అందరం ఒక కామన్ టాయిలెట్ ఫర్ ఎవ్రీ వన్. మనం అందరం ఒకటే టాయిలెట్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు
మనకి ఇబ్బంది అవుతుంది. మరి చేశాక మనం వాష్ చేసుకొని దాన్ని బ్రష్ చేసి వస్తాం, చేతులు కూడా సరిగ్గా వాష్ చేసుకోవాలి. ఆఫ్టర్ యూజింగ్ ద వాష్రూమ్ ఏంటి మేడం ప్రతి చిన్నది ఇంత డీటెయిల్డ్గా చెప్పాలా? ఎస్ చెప్పాలి. ఎందుకు చెప్పాలి? బికాస్ మీకు చెప్తే మీరు మీ ఫ్యామిలీ మెంబర్ భవిష్యత్తు మీద ఆధారపడుతుంది. ఒక్కసారి మనం ఇంకో చిన్న పొరుగులే కానీ అవి మొత్తం భవిష్యత్తులో దెబ్బతీస్తాయి కనుక ఆ ఉద్దేశం కొద్దీ ఒకటే స్టార్ట్ చేసుకుందాం. ముఖ్యంగా ఇది 14th ఫేజ్, 14th విడత, 14వసారి మనం జరుపుకుంటున్నాము. ఇందులో 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరూ కూడా మేము ఒక ట్యాబ్లెట్ మింగిస్తాం. ఒక్కటేసారి మాస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం కనుక అందరి దగ్గర కడుపులో ఉన్నటువంటి బాంబ్స్ అని ఒకటేసారి వెళ్ళిపోతాయి కనుక రీఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. ఒకటేసారి మొత్తం మన స్టేట్ మొత్తం లేకుంటే కంట్రీ మొత్తం కూడా ఒకటేసారి అందరి నుంచి బాంబ్స్ వెళ్ళిపోతాయి కనుక ఇది చాలా ఎఫెక్టివ్ ఉంటుందనే ఉద్దేశం కొద్ది ముఖ్యంగా పిల్లలకు చాలా అవసరం కనుక పిల్లలకు మాత్రం పెట్టారు. పెద్దవాళ్ళకు తీసుకోవచ్చు కానీ పిల్లలకు చాలా ఎఫెక్టివ్ ఉంటుంది కనుక పిల్లలకు ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకున్నాము. దీని ఈ యొక్క ట్యాబ్లెట్ మింగడం వల్ల మీకు అనీమియా రాదు. మీరు తీసుకునే ఆహారం పోషకాహారం కానీ ఒంటికి పడుతుంది, మీకే మీ శరీరానికే అది ఆహారం లభిస్తుంది కనుక మీకు ఫిజికల్గా ఎదుగుదల బాగుంటుంది. ఎప్పుడైతే ఫిజికల్గా ఎదుగుదల బాగుంటుందో అప్పుడు మీరు మెంటల్గా బాగా హెల్తీగా ఉంటారు, కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు స్టడీస్ మీద, మీరు చదువులో పైకి వెళ్తారు, మీ భవిష్యత్తు బాగుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత 6 to 10 years వరకు ప్రైమరీ స్కూల్, హై స్కూల్, అదేవిధంగా జూనియర్ కాలేజ్ వరకు పిల్లలందరికీ కూడా మన యొక్క ట్యాబ్లెట్ అందిస్తున్నాము. అదే కాకుండా ఎవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ ఉన్నారో 1 to 19 years చిల్డ్రన్ ఎవరైతే స్కూల్లో కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈరోజు మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద పాఠశాలలో చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు ఆల్బర్ట్ ఐసోల్ మాత్రలను పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ డి శ్రీనివాసరెడ్డి అసంపూర్ణంగా ఉన్నవి పూర్తయ్యే విధంగా మరియు ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందిస్తూ మధ్యాహ్న భోజనం విషయంలో పిల్లలకు ఎటువంటి లోటు ఉండకుండా అధికారులు ఎప్పటికప్పుడు చూసుకోవాలని అన్నారు. ప్రతి గ్రామంలో జరుగుతున్నటువంటి మండల్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద ఇన్స్పెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మండల్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నర్సరీస్ ఏ విధంగా మెయింటైన్ అవుతున్నాయి, తర్వాత స్కూల్ వర్క్స్, స్కూల్ ఎమర్జెన్సీ అమ్మ ఆదర్శ పాఠశాల స్కూల్ వర్క్స్ ఎన్ని కంప్లీట్ అయినాయి, కంప్లీట్ కాని వాటికి రీజన్స్ ఏంటి, ఎప్పటిలోగా కంప్లీట్ అయింది అనే దానికి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ నుంచే ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అవెన్యూ ప్లాంటేషన్, మనకు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మరి ప్లాంటేషన్ కూడా నర్సరీ సిద్ధంగా ఉన్నది. తర్వాత ఫిట్టింగ్ అనేది కూడా వర్షాలు పడిన తర్వాత స్టార్ట్ అయింది. మన ప్రిపేర్నెస్ ఎట్లా ఉందనేది ఒకటి. రెండోది స్కూల్ యూనిఫామ్ ఒక జత ముందుగానైతే ఒక జత స్టిచ్చింగ్ అయిపోయింది, అన్ని స్కూల్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది కూడా స్కూల్స్కి వెళ్ళి స్కూల్ రిపేర్స్ ప్లస్ యూనిఫామ్స్ కూడా చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు హౌస్ హోల్డ్ సర్వే కూడా జరుగుతుంది. అంటే ప్రతి గ్రామంలో కూడా మిషన్ భగీరథ వాటర్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎంతమందికి కనెక్షన్స్ ఉన్నాయి, ఇంకెవరన్నా అన్కవర్డ్ వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళకు కూడా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా సర్వే జరుగుతుంది. తర్వాత కాంపోస్ట్ యార్డ్స్ ఎట్లా మెయింటైన్ అవుతున్నాయి, డంపింగ్ యార్డ్స్, అదేవిధంగా మన వైకుంఠధామ అక్కడ కూడా వస్తువులు ఎట్లా ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి. సార్ ఇప్పుడు బీబీపేటకు వచ్చి మన కాలేజీ విషయంలో కొద్దిగా చాలామంది మన ఫెయిల్ అయిన విషయాలు జరిగినాయి. దాని మీద మీ స్పందన ఏమైనా ఉందా సార్? నాకు ఐడియా లేదు వాస్తవంగా. క్వశ్చన్ మళ్ళీ అడగండి క్లియర్గా. మనకు జూనియర్ కాలేజీలో ఎక్కువ మంది ఫెయిల్
ఎన్టీపీసీ స్థానిక 2వ డివిజన్ పీకే రామయ్య కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణానికి సహకరించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, ఎన్టీపీసీ ఈడీ కేదార్, రంజాన్ పాండు, హెచ్ఆర్ ఏజీఎం బీజీఓ సిక్తార్కు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మేడపల్లి మల్లేష్, పాఠశాల హెడ్ మాస్టర్ చిగురు వసుంధర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు గురువారం మేడపల్లి మల్లేష్ పాఠశాలను సందర్శించి డైనింగ్ హాల్ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మేడపల్లి మల్లేష్ మాట్లాడుతూ ఎన్టీపీసీ హెచ్ఆర్ అధికారులు అడిగిన వెంటనే పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం డైనింగ్ హాల్ నిర్మాణానికి సహకరించడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ పీకే రామయ్య కాలనీలో ఎన్టీపీసీ సిఎస్ఆర్ వారి సహకారంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మకర్ సింగ్ అన్న గారి ఆదేశాల మేరకు మా పీకే రామయ్య కాలనీలో పిల్లలు సుమారుగా ఒక 8 మంది పిల్లలు ఉంటారు. ఇక్కడ ఈ పిల్లలు మధ్యాహ్నం భోజనం తినే సమయానికి వీరికి ఇక్కడ తినడానికి స్థలం లేక తినే సమయంలో పందులు కుక్కలు రావడంతో ఇబ్బంది పడుతున్న విషయం స్కూల్ హెడ్ మాస్టర్ వసుంధర గారు నాకు చెప్పడంతో నేను మన గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు వెంటనే స్పందించి ఈ యొక్క స్కూల్ నిర్మాణం కోసమై ఎన్టీపీసీ సిఎస్ వారికి హెచ్ఆర్ జీఎం గారికి ఫోన్ చేసి ఏజీఎం గారికి ఫోన్ చేసి ఈ యొక్క బిల్డింగ్ ఒక నెల రోజుల్లో పూర్తి చేసి స్కూల్కి అప్పయిపాలని వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎన్టీపీసీ సిఎస్ గారు ఎంతో తొందరగా పనిచేయాలని చెప్పేసి అని వాళ్ళు 24 గంటలు పనిచేస్తూ ఈ యొక్క బిల్డింగ్ నిర్మాణం చేయడం జరిగింది. వారికి సందర్భంగా మా పీకే రామయ్య కాలనీ 2వ డివిజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెచ్ఆర్ ఏజీఎం గారికి మరియు హెచ్ఆర్ డీజీఎం వీళ్ళందరూ కూడా మా డివిజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా రాముడు ఎమ్మెల్యే గారు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు మా వార్డు పట్ల. మా స్కూల్ బిల్డింగ్ విషయంలో కానీ వార్డు విషయంలో కానీ చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నందుకు వారికి మా డివిజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సరిగా లైటింగ్ లేదన్న విషయాన్ని ఈరోజు నేను హెచ్ఆర్కి వెళ్ళి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నేను హెచ్ఆర్కి వెళ్ళి సిక్దర్ సార్ గారికి తెలియడం జరిగింది. వాళ్ళు వెంటనే ఈ వారం లోపట్ల 2వ డివిజన్ భీమునిపట్నం, ఇందిరమ్మ కాలనీ, పీకే రామయ్య కాలనీలో లైటింగ్ ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. అలాగే పీకే రామయ్య కాలనీలో ఉన్నటువంటి నిరుపయోగంగా ఉన్న ఆర్ఓ ప్లాంట్ కూడా దాన్ని తయారు చేసి మా ఇందిరమ్మ కాలనీ, పీకే రామయ్య కాలనీ వారికి వారి నీళ్ల కోసం అనుకూలంగా ఉండే విధంగా ప్లాంట్ రిపేర్ చేసి ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. వారికి మా ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మా పాఠశాలకు మడపల్లి మల్లేశం గారు ఎప్పుడు వస్తూనే ఉంటారు. మా పిల్లలకు సంబంధించిన మంచి చెడులను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. అయితే 26 జనవరికి మా పాఠశాలకు వచ్చినప్పుడు మేము మా పాఠశాలలో పిల్లలకు తినడానికి డైనింగ్ హాల్ కావాలని, అలాగే వర్షం వచ్చినా ఎండ వచ్చినా తినడానికి చాలా ఇబ్బంది అవుతుందని అడగంగానే వెంటనే ఎమ్మెల్యే గారికి మా సమస్యను తెలియజేసి డైనింగ్ హాల్ను నిర్మించడం జరిగింది. ఇంకా మా పాఠశాలకు సంబంధించిన పిల్లలకు నోట్బుక్స్ కూడా ఈ మధ్యలో కొనివ్వడం జరిగింది. అయిన తర్వాత ఇంకా మా స్కూళ్ళల్లో ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను కూడా అడిగి వెంట తెలుసుకుంటుండ్రు. టాయిలెట్స్ కూడా కట్టిస్తామని చెప్పిండ్రు. ఇంకా మా స్కూల్ గ్రౌండ్ను మా క్లాస్ రూమ్ కూడా ఫ్లోరింగ్ చేయించాలని తెలియజేయడం జరిగింది. కాబట్టి దయచేసి మా పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుకుంటూ మడపల్లి మల్లేశం గారికి కృతజ్ఞతలు, ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
పదవుల కోసం కాకుండా పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే తత్వం గల వ్యక్తులు వడ్డేపల్లి సోదరులు అని జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ ప్రశంసించారు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ వడ్డేపల్లి రామచందర్, టీబీజీకేఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్ సోదరుల జన్మదినం సందర్భంగా గురువారం జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని విఠల్ నగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్యాకెట్ మనీ అందజేశారు. అంతకుముందు వడ్డేపల్లి శంకర్ కుమారుడు వడ్డేపల్లి అరుణ్ పాఠశాల పిల్లల నడుమ జన్మదిన కేక్ను కట్ చేశారు. రామచందర్, శంకర్ సోదరులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. Happy birthday, Shankar sir. Claps rotate. Arun, Abhiram, Vigna. Fourth class. Sandy, Apsara, Sriharsha, MA, Saitya, Vikram Singh, Manishwar, Sai Jairam, Ashwat, A. Karthikeyam, Yashwant, Prithvi. Right. Thank you. చెప్పండి మొక్కలు చూసి చెప్పండి కవర్ థ్యాంక్ యూ అన్న సార్ మీరు అక్కడ ఉంది బర్త్డే చెప్పండి రామచంద్ర సార్ హ్యాపీ బర్త్డే శంకర్ సార్ అదో ఫోటో దిగా అంటే బర్త్డే జరుపుకుంటున్నటువంటి ఈ ప్రాంత చాలామందికి పరిచయం. అంతేకాదు కష్టాల్లో నుంచి, ఉద్యమాల నుంచి, పోరాటంలో నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళు ఇద్దరు మొదటి నుండి గోదావరికని సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు, ఉద్యమాలు చేసినటువంటి వారే వడ్డేపల్లి రామచందర్, వడ్డేపల్లి శంకర్. వీళ్ళిద్దరు సోదరులు. ఒక అపూర్వం ఏంటంటే, ఒక గొప్పతనం ఏంటంటే, ఈ అన్నదమ్ములు సాధారణ ఒకటే బర్త్డే అయితే ఏమనుకుంటారంటే కవలలు అనుకుంటారు. కానీ కవలలు కాదు వీళ్ళు. పెద్ద చిన్న, రామచంద్ర గారు పెద్ద, శంకర్ గారు చిన్న. కానీ ఒకటే రోజు బర్త్డే రావడం అనేది చాలా అపూర్వం అన్నట్టు సాధారణంగా కదా. మీరు తెలుసుగా మీ అందరికీ, ఇద్దరిది బర్త్డే ఒకరోజు రావడం నిజంగా వాళ్ళిద్దరూ ఈ గోదావరికని సమాజానికి ఉపయోగపడేవాళ్ళు. ఈ రామచంద్ర గారు అంటే నిజంగా వాస్తవానికి పదవుల కోసం చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. మా పదవి రావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాళ్ళతో వీళ్ళతో పైరోజు చేయించుకుంటారు. కానీ
ఈయన ఇంట్లో ఉంటే ఆయన ఉన్నటువంటి కష్టాన్ని, ఆయనకు ఉన్నటువంటి గుర్తింపును, ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ఒక జాతీయ పార్టీ బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈయనకి ఇంట్లో ఉన్నటువంటి ఆయనకు ఒక మంచి పదవి ఇచ్చింది. ఇది చిన్న ఆషామాషి పదవి కాదు, అత్యున్నత పదవి. ఎస్సీ కమిషన్ భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెంబర్ ఈయనే. దాదాగా 11 రాష్ట్రాలకు ఆధిపత్య నాయకత్వం వహించేటువంటి రామచందర్ గారు బర్త్డే ఈరోజు. అలాగే మరి శంకర్ గారి గురించి చెప్పాలంటే ఈ ప్రాంతంలో కార్మిక సమస్యలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి, ఎక్కడైతే పోరాటం కావాలని అవసరం ఉంటుందో అక్కడ ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి వడ్డేపల్లి శంకర్ కార్మిక సంఘ నేత. ఈ ఇద్దరి బర్త్డే ఈరోజు చరిత్ర కలిగిన విఠల్ నగర్ స్కూల్లో, ఇది కూడా విఠల్ నగర్ స్కూల్లో చాలా గొప్ప స్కూలు. మరి విఠల్ నగర్ స్కూల్లో ఇద్దరి బర్త్డే జరపడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ, నిజంగా వాళ్ళ సంకల్పం ఎంతో గొప్పదో మనం ఒకసారి ఆలోచించాలి. ఏంటంటే తమ బర్త్డేను ఆ ఇద్దరు అన్నదమ్ములు తమ కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోకుండా ఇక్కడ ఈరోజు ఒక నిస్సాయిల పిల్లల మధ్య, అంటే చిన్నారుల మధ్య, ఆ చిన్నారుల కళ్ళల్లో ఉండేటువంటి ఆనందమే ఆ ఇద్దరు సోదరులకు ఒక మంచి ఆశీస్సులు ఉన్నటువంటి సంకల్పంతో వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే అందరూ మొత్తం ఆ కుటుంబంలో, వడ్డేపల్లి కుటుంబంలో మీకు తెలుసలేదో ఎదురే ఉంటుంది వాళ్ళ వడ్డేపల్లి వంశం అంతా. ఆ వడ్డేపల్లి కుటుంబం అంతా ఈరోజు విఠల్ నగర్ స్కూల్లో ఎంచుకొని ఇక్కడే బర్త్డే చేయడం, ఇక్కడ ఉన్నటువంటి చిన్నారులకు పాకెట్ మనీ జ్యోతి గాంధీ ఫౌండేషన్ తరఫున ఇవ్వడం నిజంగా గొప్ప విషయంగా భావిస్తూ ఒకసారి ఆ ఇద్దరికి మనం గట్టిగా చెప్పడం ద్వారా అయినా కూడా గాంధీ ఫౌండేషన్ గారు మన స్కూల్ని జ్ఞాపకం చేసుకొని వచ్చి మన స్కూల్లో కొంతమంది పిల్లలకి పాకెట్ మనీ ఇవ్వడం ద్వారా మీ అందరినీ సంతోషపరుస్తున్నారు కదా. ఒకసారి థ్యాంక్స్ చెప్పండి. ఈ సమయంలో వచ్చినటువంటి గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తూ ఈ సమయంలో వడ్డేపల్లి రామచందర్ గారు మరియు శంకర్ గారుల బర్త్డేని పురస్కరించుకొని ఎస్సీ కమిషన్ చైర్మన్గా నూతనంగా ఎన్నిక కాబడ్డారు రీసెంట్గా. వారికి ఈ పాఠశాలలో కేక్ కట్ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని కూడా వారి మీద అభిమానంతో చేస్తున్నటువంటి ఈ కార్యానికి వాళ్ళు థ్యాంక్స్ చెప్తూ ఈ సమయాన్ని గాంధీ గారికి అప్పచెప్తున్నారు. ఎన్టీపీసీ స్థానిక 2వ డివిజన్ పీకే రామయ్య కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు నులిపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ విద్యార్థులకు ఆల్బెండాజోల్ మందులు వేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ వసుంధర తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.